ఇన్నాళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యింది అంటే ప్రపంచం తీవ్రవాదాన్ని తమ స్వార్థానికి వాడుకుంటుంది. వీళ్ళు తమ స్వార్థానికి తమను వాడుకుంటున్నారని తెలిసి వాళ్ళ స్వార్థానికి ఉపయోగపడుతున్నట్టు నటిస్తూ తమ మతరాజ్య విస్తరణ అన్నటువంటిదే ఉగ్రవాదులు దశాబ్దాలుగా చేసుకొస్తుంది. నిజం, ఇక్కడ వీళ్ళని వాడుకుని మేము ఎదిగామని చెప్పి ఆ పిచ్చేదవులు అనుకుంటుంటారు. అదే సందర్భంలో ఆ పిచ్చేదవులను వాడుకుని మేము మా మతరాజ్యాలు స్థాపించుకోవడానికి ఫండింగ్ తెచ్చుకున్నామని తీవ్రవాదులు అనుకుంటారు. వాళ్ళ కోరిక నెరవేరుతోంది కదా. పాలస్తీనా, ఆ పక్కనే ఉన్నటువంటి యెమెన్, సిరియా, లెబనాన్, ఇట్లా ఇవన్నీ ఏంటి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళకే తిరుగుబాట్లు వచ్చి ఇద్దరు తీవ్రవాదుల మధ్య కొట్లాటలు జరుగుతూ ఉంటుంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం శత్రుదేశాలను అంటున్నాం. మన దేశంలో ఇందిరాగాంధీ చేసిన పని ఏంటి? హమాస్ అనే తీవ్రవాద సంస్థ నడుపుతున్నటువంటి పాలస్తీనాని మొదట భుజాన్ని వేసుకుంది మనమే. ప్రపంచంలో దాని దేశంగా గుర్తించిన మొదటి దరిద్రం మందే. ఆ యాసర్ అరాఫత్ అనేవాడికి ఓపెన్ వీసా ఇచ్చేసాం మనం. వాడికి ప్రత్యేక విమానం ఇచ్చాం. వాడు పద్దాక భారతదేశానికి వచ్చిపోతూ ఉండేవాడు. అదే హమాస్ ఇవాళ పాకిస్తాన్ తీవ్రవాదులతో కలిసి మన మీదన స్కెచ్ చేసింది వాళ్ళే. హమాస్ అనేటటువంటిది మత ఉన్మాద వ్యవస్థ. భారతదేశంలో మైనార్టీల ఓట్ల కోసం మొదట రాజకీయం ప్రారంభించింది ఇందిరాగాంధీ. జవహర్లాల్ నెహ్రూది వేరు, ఆయన గొప్ప దేశ నాయకుడిని అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఆయనది బుజ్జగింపే. కానీ ఆయన బుజ్జగింపు మన దేశంలో ఉన్న హిందువుల ప్రాణాలు పోతా పాకిస్తాన్కి బెనిఫిట్ చేయడం అయితే, ఈవిడ మిగిలినటువంటి భారతదేశంలో ఇలాంటి ఓట్ల కోసం అని చెప్పేసి బుజ్జగింపు రాజకీయాల కోసం అరాఫత్ లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చింది.